హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో శనగలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాంటి శనగలని చాలామంది ఉడికించిన కానీ మొలకలు కట్టిన కానీ తినరు. అలాంటప్పుడు ఇలా దోశలు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఇష్టంగా తింటారు. శనగలతో దోశలు వేసుకోవడానికి ముందుగా నానబెట్టి మొలక కట్టిన శనగల్ని తీసుకోవాలి. ఈ మొలకలను చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోనికి 2 కప్పులు మొలకెత్తిన శనగలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక చిన్న క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నిటిని కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి. అలాగే 2 ఇంచులు అల్లంను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా మీకు నచ్చిన ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇందులో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసుకున్నవన్నీ కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండితో దోశలు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పెన్నం లైట్గా వేడి అయిన తర్వాత పెన్నం పైన 1-2 చుక్కలు నూనె వేసుకొని పొడి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. పెన్నంని ఇలా క్లాత్తో తుడిచిన తర్వాత ఈ పెన్నం పైన మనం చేసి పెట్టుకున్న పిండిని 1 గరిటె వేసుకొని దోశలాగా రుద్దుకోవాలి. పెన్నం ఎక్కువ వేడి ఉండకూడదు, లైట్గా వేడి అయ్యి ఉండాలి. ఎక్కువ వేడి అయ్యి ఉంటే మీరు దోశను ఇలా రౌండ్గా రుద్దుకున్నప్పుడు గరిటెకు పిండి అంటుకున్నట్టుగా వస్తుంది. మనం రోజు వేసుకునే పెద్ద పెద్ద దోశల్లాగా కాకుండా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇలా రుద్దిన తర్వాత ఈ దోశ పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని సన్నటి మంట పైన 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. దోశని బాగా కాల్చుకుంటేనే మనం ఇలా తీసుకున్నప్పుడు విరిగిపోకుండా వస్తుంది. 1 నిమిషం పాటు బాగా కాల్చుకున్న తర్వాత ఈ దోశను తీసుకోండి. రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. మనము దోశ వేసుకునే ప్రతిసారి కూడా పెన్నంని కాటన్ క్లాత్తో ఒకసారి తుడుచుకొని దోశ వేసుకోవాలి. అలాగే పెన్నం కూడా లైట్గా వేడి అయి ఉండాలి, ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఒకవేళ పెన్నం బాగా వేడి అయ్యింది అనుకుంటే పెన్నం పైన కొద్దిగా నీళ్లు చల్లుకొని తుడచండి, పెన్నం హీట్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత దోశలు వేసుకోండి. పెద్ద పెద్ద దోశల్లాగా కాకుండా చిన్న చిన్న దోశలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ దోశలని సన్నటి మంట పైన బాగా కాల్చుకుంటేనే లోపలి వరకు బాగా కాలుతాయి, లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి. దోశని ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. వీటిని ఏదైనా చట్నీతో కానీ పెరుగుతో కానీ తినచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.